హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో మల్టిపుల్ షీట్ని రీనేమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయండి. ఆ 5 ఆప్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ మెనూ బార్ ఉంది కదండి, ఈ మెనూ బార్ ఉంది. ఈ మెనూ బార్లో కూ టూల్స్ ప్లస్ ఉంది కదండి, ఈ కూ టూల్స్ ప్లస్ని క్లిక్ చేయాలండి. ఓకే, ఈ కూ టూల్స్ ప్లస్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ వర్క్ షీట్ ఉంది కదండి, ఈ వర్క్ షీట్ని కూడా క్లిక్ చేయాలి. ఈ వర్క్ షీట్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రీనేమ్ అనేది ఉంది కదండి, రీనేమ్ వర్క్ షీట్ ఉంది కదా, ఈ వర్క్ షీట్ని క్లిక్ చేయాలండి. రీనేమ్ వర్క్ షీట్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఒక పైలట్ అనేది ఓపెన్ అయింది చూడండి. ఓకే, ఈ పైలట్ ఓపెన్ అయింది కదండి. ఈ పైలట్లో మనకు 5 ఆప్షన్స్ అని చెప్పాను కదండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ బిఫోర్ ఒరిజినల్ షీట్ నేమ్, అంటే మనకు ఆల్రెడీ ఉన్న నేమ్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ మనకి ఎన్ని షీట్లు ఉన్నాయి ఇక్కడ లిస్ట్ చూపిస్తుందండి. ఈ లిస్ట్లో ఆల్రెడీ షీట్ 1 షీట్ నేమ్ ఉన్నాయి కానీ ఈ ఒరిజినల్ నేమ్స్, ఈ ఒరిజినల్ నేమ్స్కి ఇన్సర్ట్ బిఫోర్ ఒరిజినల్ షీట్ నేమ్ అంటే ఉన్న నేమ్కి ముందర యాడ్ చేయటం అండి. ఓకే, ఏదో ఒక నేమ్ మనం ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఆ టైంలో ఏంటంటే ఇది కంపల్సరీగా మనం యాడ్ చేసి ఈ టిక్ మార్క్ అనేది ఉండాలండి, ఈ బ్లాక్ కలర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్సర్ట్ ఆఫ్టర్ ఒరిజినల్ షీట్ నేమ్, అంటే ఉన్న నేమ్కి ఆల్రెడీ ఉన్న నేమ్కి మన బ్యాక్ సైడ్ వెనకాల ఏదైనా యాడ్ చేయాలనుకున్న నేమ్స్ కానీ లేదంటే నెంబర్ కానీ. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ అండి. ఓకే, రీప్లేస్ ఒరిజినల్ షీట్ నేమ్. రీప్లేస్ ఒరిజినల్ షీట్ నేమ్ అంటే ఆల్రెడీ మనకి షీట్ 1 షీట్ 2 అప్ టు షీట్ 10 వరకు ఉన్నాయి కదండి, ఈ ఒరిజినల్ నేమ్స్. ఈ ఒరిజినల్ నేమ్స్ తీసేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీ నేమ్స్ అని లిస్ట్ ప్రిపేర్ చేశానండి. ఆ లిస్ట్ ప్రకారం నేను నేమ్స్ ఇవ్వాలనుకోండి, ఆ విధంగా మనం ఆ నేమ్స్ అనేది ఒరిజినల్ నేమ్స్లో ప్లేస్లో ఆ నేమ్స్ అనేది రీప్లేస్ అయ్యి జరుగుతుందండి. అది ఎలాగో నేను చూపిస్తాను అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ వన్ అండి. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి? థర్డ్ అయిపోయింది. ఫోర్త్ వన్ వచ్చేసి ఇక్కడేముంది? ఫ్రమ్ స్పెసిఫిక్ రేంజ్ అండి. స్పెసిఫిక్ రేంజ్ అంటే మనం ఆల్రెడీ ఏదన్నా నేమ్స్ కానీ డిఫైన్ చేసి ఎక్సెల్లో ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, ఆ పెట్టిన నేమ్స్ని మనం ఎక్సెల్ షీట్గా కన్వర్ట్ చేయాలనుకోండి, ఆ టైంలో ఫ్రమ్ స్పెసిఫిక్ రేంజ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి రీనేమ్ వర్క్ షీట్ విత్ స్పెసిఫిక్ సెల్ అండి. మనకి ఏదన్నా సెల్ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ 1 కానీ సెల్ 2 కానీ లేదంటే సెల్ 5 కానీ ఏదో ఒకటి ఒక 5 నేను సెల్ 5 అని నేమ్ అనేది స్పెసిఫిక్ డేట్ కానీ నేమ్తో కానీ చేంజ్ చేయాలనుకోండి, ఆ టైంలో మనం ఇది క్లిక్ చేసి ఈ బటన్ అనేది క్లిక్ చేస్తే ఆ నేమ్ మనకు కావాల్సిన సెలెక్ట్ చేస్తే చేంజ్ అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఈ పైలట్ రావాలంటే ఎక్కడ రావాలండి? ఈ హోమ్ అనే బటన్లో మెనూ బార్లో ఉంది కదండి, ఈ మెనూ బార్లో కూ టూల్స్ ప్లస్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ వర్క్ షీట్ని క్లిక్ చేయాలండి. ఈ వర్క్ షీట్ క్లిక్ చేయగానే ఇక్కడ రీనేమ్ వర్క్ షీట్ని క్లిక్ చేయగానే మనకు ఒక పైలట్ ఓపెన్ అవుతుందండి. చూడండి, ఈ పైలట్ ఓపెన్ అయింది కదండి. మనకి ఇక్కడ చూడండి మనకి ఎన్ని షీట్లు ఉన్నాయండి? అప్ టు 1 to 10 షీట్లు ఉన్నాయి. మనకు 1 to 10 షీట్లు ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం మనకి ఇక్కడ చూపిస్తుందండి. చూడండి 1 to 10 షీట్లు ఉన్నాయి. ఆ 10 షీట్లని ఇప్పుడు మనం రీనేమ్ చేద్దాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పినట్లుగా ఫస్ట్ ఏంటంటే ఇన్సర్ట్ బిఫోర్ ఒరిజినల్ షీట్ నేమ్, అంటే మనకి ఏదైతే ఆల్రెడీ షీట్ 1 షీట్ 2 షీట్ 3 అప్ టు షీట్ 10 వరకు ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఆ షీట్ 10 వరకుని నేను బిఫోర్ అంటే ఏదో ఒకటి యాడ్ చేయాలనుకున్నా. యాడ్ చేయాలంటే కంపల్సరీ ఫ్రమ్ యాన్ ఇన్బాక్స్ అనేది క్లిక్ చేసి ఉండాలండి. నేను ఇప్పుడు ఫస్ట్ నేను టైప్ చేస్తున్నాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ అని టైప్ చేస్తున్నాను. ఈ శాంపిల్ అనేది ఆల్రెడీ 10 షీట్లు ఉన్నాయి కదా, ఆ 10 షీట్కి బిఫోర్ అంటే ముందర యాడ్ అవుతాయి. ఓకేనా, టైప్ చేసి ఓకే అని క్లిక్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మనకు డిస్ప్లే అయినాయి. చూడండి ఎన్ని సక్సెస్ అప్ టు సక్సెస్ రీనేమ్ 10 వర్క్ షీట్. మనకి ఎన్ని ఉన్నాయండి? 10 కదా. 10 అనేది సక్సెస్ అయినాయండి, చేంజ్ అయినాయి. ఓకే అని క్లిక్ చేయండి. చూడండి మనకి చేంజ్ అయినాయా లేవా? మనం ఏం టైప్ చేసిన 10 అనేది చేంజ్ అయినాయి చూడండి. ఓకేనా, ఈ 10 షీట్ల నేమ్స్ అనేవి ఏమన్నాయి? మనకు బిఫోర్ అన్నాం కదా, ముందులో ఏమి యాడ్ చేసాం? శాంపుల్ అనేది యాడ్ అయినాయి కదండి. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే హోమ్ అనే బటన్లో హోమ్ మెనూ బార్లో కూ టూల్స్ ప్లస్ని క్లిక్ చేసిన తర్వాత వర్క్ షీట్ క్లిక్ చేసి రీనేమ్ వర్క్ షీట్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ బిఫోర్ ఒరిజినల్ షీట్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఏంది? ఇన్సర్ట్ ఆఫ్టర్ ఒరిజినల్ షీట్ నేమ్ అనండి. అంటే
ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే నేమ్స్ యాడ్ చేసి ఉంచామో శాంపుల్ షీట్ 1 షీట్ 2 అనేది ఉన్నాయి కదండి ఈ లిస్ట్. ఇప్పుడు శాంపుల్ షీట్ 1 బ్యాక్ సైడ్ అనేది మనకు యాడ్ చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను _1 2 3 అనేది యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ 10కి యాడ్ అవుతాయి చూడండి. ఇన్సర్ట్ ఆఫ్టర్ ఒరిజినల్ షీట్ నేమ్ అని క్లిక్ చేసి ఇక్కడ టైప్ చేసాను _1 2 3 ఓకే అని ప్రెస్ చేయండి. చూడండి సక్సెస్ రీనేమ్ 10 వర్క్ షీట్. ఓకే అని ప్రెస్ చేయండి. చూడండి మనకి యాడ్ అయినా లేవా 1 2 3 అనే బ్యాక్ సైడ్ యాడ్ అయినాయి కదండి. చూడండి యాడ్ అయినా లేవా 1 2 _1 2 3 అనేది. సో ఈ విధంగా సెకండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఈ మెనూ బార్లో టూల్స్ ప్లస్ని క్లిక్ చేసిన తర్వాత వర్క్షీట్ని క్లిక్ చేయండి. రీనేమ్ వర్క్షీట్ని క్లిక్ చేయండి. సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీనేమ్ క్లిక్ చేసిన కదా. ఇప్పుడు రీప్లేస్ ఒరిజినల్ షీట్ నేమ్ అండి. రీప్లేస్ ఒరిజినల్ షీట్ నేమ్ అంటే మనం యాడ్ చేసామంటే శాంపిల్ షీట్ 1 _1 2 3 అని యాడ్ చేసాం కదా. శాంపిల్ 1 2 3 _ యాడ్ చేసాం. ఇప్పుడు ఆ ప్లేస్లో మనం ఒక నేమ్ ఇవ్వాలనుకుంటున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇద్దాం షీట్ అని ఇచ్చాం. ఈ షీట్ అనేది ఏంది సింగిల్ నేమ్ కాబట్టి సింగిల్ నేమ్ తీసుకోదండి. అప్పుడు ఏమవుతుంది షీట్ 1 షీట్ 2 షీట్ 3 అప్పుడు మనకి ఎన్ని షీట్లు అయితే ఉన్నాయో అప్ టు 10 ఉన్నాయి కాబట్టి 10 అనేది క్రియేట్ అవుతుంది. చూడండి ఓకే అని క్లిక్ చేస్తున్నా. చూడండి సక్సెస్ రీనేమ్ 10 వర్క్ షీట్. చూడండి ఇక్కడ మనకి అప్ టు 10 వచ్చినాయి. చూడండి 1 కూడా ఇక్కడ ఉందండి. ఓకే అప్ టు 10 షీట్లు వచ్చినాయా లేవా? వచ్చినాయి కదండి. సో ఇప్పుడు థర్డ్ అనేది కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫోర్త్ వన్ చూద్దాం. సేమ్ ఈ టూల్స్ ప్లస్ని క్లిక్ చేసి వర్క్షీట్ని క్లిక్ చేసి రీనేమ్ వర్క్షీట్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి స్పెసిఫిక్ రేంజ్ అనేది ఉంది కదండి. ఈ స్పెసిఫిక్ రేంజ్ అనేది ఈ టిక్ ఉంది కదండి. ఈ టిక్ మార్క్ని క్లిక్ చేయాలండి. టిక్ మార్క్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి సెలక్షన్ ఆప్షన్ ఉంది కదండి. మనం ఏవైతే నేమ్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి అప్ టు 10 ఉన్నాయండి. ఇది క్లిక్ చేయగానే మనకి ఆల్రెడీ మన నేమ్స్ అనేది లిస్ట్ ఉంది కదండి. ఈ లిస్ట్ని సెలెక్ట్ చేయండి. ఈ లిస్ట్లో అప్ టు ఎక్కడి వరకు ఉన్నాయి మనకి 15 నెంబర్ వరకు ఉన్నాయి. బట్ ఈ 15 నెంబర్ యాడ్ అవుతాయి అంటే యాడ్ అవ్వండి. మనకి ఇక్కడ ఏంది 15 నేమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 1 to 10 షీట్లే ఉన్నాయి. 1 to 10 షీట్లే ఉన్నాయి కాబట్టి సీక్వెన్స్లో ఈ నేమ్స్ అనేవి 1 to 10 వరకు ఎక్కడి వరకు అయితే నేమ్స్ ఉన్నాయో 1 to 10 ఆ నేమ్స్ వరకే ఈ షీట్లు అనేది అప్డేట్ అవటం జరుగుతుందండి. అది ఎలాగో చూడండి. సెలెక్ట్ చేశాను కదా ఓకే అని క్లిక్ చేసి ఇప్పుడు ఓకే అని బటన్ మళ్ళీ క్లిక్ చేయండి. చూడండి సక్సెస్ రీనేమ్ 10 వర్క్ షీట్ క్లిక్ చేయండి. చూడండి ఈ నేమ్స్ అనేది అయినాయి కదండి. చేంజ్ అయినాయా లేవా అప్ టు 10. ఈ 10 నెంబర్ వరకు ఎవరు ఉన్నారో రవి వరకు ఉన్నాయండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఈ 10 నేమ్స్ వచ్చినాయి కదండి. ఈ విధంగా మనం కావాల్సిన నేమ్స్ అనేవి రీనేమ్ చేయొచ్చండి. ఓకే ఇప్పుడు లాస్ట్ వన్ అండి. ఆ లాస్ట్ వన్ అనేది ఏంటంటే టూల్స్ ప్లస్ని క్లిక్ చేయండి. వర్క్ షీట్ అనేది క్లిక్ చేసి రీనేమ్ వర్క్ షీట్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఉంది కదండి మనకి రీనేమ్ వర్క్ షీట్ విత్ స్పెసిఫిక్ సెల్ అండి. అంటే మనం ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకున్న షీట్ని ఆ నేమ్ చేంజ్ అవుతుందండి. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఈ రీనేమ్ వర్క్ షీట్ విత్ స్పెసిఫిక్ సెల్ అనేది క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమర్ అనేది ఉందండి, లేదు ఆసిఫ్ అనేది ఉంది. ఆసిఫ్ బాలా ఉందండి. ఓకే మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్న షీట్ నేమే రీనేమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమర్ అనే షీట్ సెలెక్ట్ చేసి ఉంది కదండి. ఇప్పుడు దానికి నేను రీనేమ్ చేయాలనుకుంటున్నాను. ఈ క్లిక్ చేయండి ఈ బటన్ సెలక్షన్ ఆప్షన్ని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 7th అనే డేట్ని నేను ఆ షీట్కి ఇవ్వాలనుకుంటున్నాను. 7th అనే డేట్ని క్లిక్ చేయండి ఆగస్టు. ఓకే అని క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేయండి. సక్సెస్ రీనేమ్ 1 వర్క్ షీటేనండి. మనకి ఎన్ని ఉన్నాయి 10లో 1 మాత్రమే రీనేమ్ అయిందని చెప్తుంది. చూడండి ఈ నేమ్ అనేది చేంజ్ అయిందా లేదా? మనం ఏవైతే డేట్ ఇచ్చామో ఆ నేమ్ సింగిల్ షీట్ అనేది చేంజ్ అవ్వటం జరిగింది. ఓకేనా? ఈ విధంగా మనం ఈ 5 ఆప్షన్స్ యూజ్ చేసుకొని మల్టిపుల్ నేమ్స్ని రీనేమ్ చేయటం జరిగింది. ఓకే మ్యాక్సిమం ఇది రియల్ టైంలో బాగా ఉపయోగపడుతుందండి. ఓకేనా? ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.